ఘటన పైన మాట్లాడారు. నాకు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాజకీయాలే ప్రాధాన్యం అన్నట్లు ఆవిడ మాట్లాడడం ఇంకా మనం ఏం మాట్లాడలేమండి. అంటే ఇంకా ఆశ్చర్యపోవడం తప్ప మనం ఏం చేయలేం. పోలీసులు చట్టాల్ని చేతిలోకి తీసుకోవడం ఏంటి, పోలీసులే చట్టాల్ని అమలు చేస్తారు అన్నారు. ఏ చట్టంలో రాసింది? నడి రోడ్డు పైన మోకాళ్ళపైన బూటు కాలితో ఆపి కర్రలు విరిగిపోయేలాగా కాళ్ళకేసి కొట్టాలి అని ఏ చట్టంలో ఉందో హోంమంత్రి గారు చెబితే మనం కూడా వింటాం. విచక్షణాధికారాన్ని ఉపయోగించాలి అనే మాట నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అక్కడ ఎక్కడ కూడా వారు గంజాయి మత్తులు లేరు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అండ్ వాళ్ళు పోలీసులని కొట్టే స్థితిలో కానీ పోలీసులపై చేయి చేసుకునే పొజిషన్లో కానీ వాళ్ళు లేరు. వాళ్ళు భయకంపితులై ఉన్నారు అక్కడ. ఆ వీడియోలో కొట్టుంటే వాళ్ళు ఏడ్చారు, అరిచారు. ఆ వీడియో నేను ప్లే చేయలేనండి, మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడ కూడా పోలీసులపై చేయి చేసుకునే పొజిషన్లో లేరు. మాటకు ముందు ఒకసారి, మాటకు వెనకొకసారి గంజాయి బ్యాచ్ అంటుంది. అసలు గంజాయి అనేది ఎలా లభ్యమవుతుంది? దానికి సమాధానం చెప్పాలి హోమ్ మినిస్టర్ గారు. గంజాయి అరికట్టకుండా, గంజాయికి బానిసవుతున్న వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను మార్చకుండా, గంజాయి బ్యాచ్ అని వాళ్ళకు పేర్లు ఉంటాయి. గంజాయి బ్యాచ్ అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు కూడా మన సభ్య సమాజంలో సభ్యులే. వాళ్ళని ఏదో కేటగిరీ కింద కట్టేయడము, అలా కట్టేస్తూ మాట్లాడడము హోంమంత్రికి అది తగ్గదు. హోంమంత్రి స్థాయికి అది తగ్గదు. గంజాయి బ్యాచ్ అంటుంది. గంజాయి దొరకకపోతే వాళ్ళు గంజాయి బ్యాచ్ కాదు. గంజాయి దొరకకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానిని విస్మరించి పిల్లలకు పేర్లున్నా కానీ గంజాయి బ్యాచ్ అని మాట్లాడడము హోంమంత్రి స్థాయికి ఇంకా వారే సమాధానం చెప్పాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడారు. డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు పైన పోలీసులు కొట్టి చొక్కా విప్పి కట్టేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు అని. నేను ఒకే ఒక కారణంతో ఇక్కడ ఆ వీడియో పెట్టట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ సుధాకర్ వారు లేరు, చనిపోయారు కాబట్టి నేను ఆ వీడియో ప్లే చేయట్లేదు. నడి రోడ్డు పైన డాక్టర్ సుధాకర్ గారు నానా యాగి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీ గారిని లకారాలతో తిడుతూ బీభత్సం చేస్తూ, ఒక అతను షూట్ చేసుకోరా అని చెప్పేసి అతన్ని కూడా తిడుతూ, పోలీసుల పైన సిగరెట్లు విసిరేస్తూ, విచ్చలవిడిగా మద్యం మత్తులో, ఆ వీడియోలో కూడా క్లియర్గా ఆ వీడియో తీసి అతను చెప్తాడు, ఇతను తాగి ఉన్నాడు సార్, తాగి మద్యం మత్తులో ఇది చేస్తున్నట్టే పోలీసు వాళ్ళంతా చెయ్యొద్దు అంటే బయటికి వచ్చి కారు ఆపి నానా హంగామా చేసి, నానా యాగి చేసి, లారీ వస్తుంటే లారీకి ఎదురెళ్తే అతన్ని అప్పుడు చేతులు కట్టేసి పక్కన కూర్చోబెట్టారు. నువ్వు ఏదైనా చేసుకోబోతున్నావని. అతనేం పోలీసులపైన కూడా చేసుకోలేదు. అది జరిగిన సంఘటన. తరువాత అటువంటి పనులు ఒక డాక్టర్ చేయడం కరెక్టు కాదు. తాగిన మత్తులో ఇలా చేస్తే అది పద్ధతి కాదు. ఆయన సక్రమంగా ఉద్యోగం నిర్వర్తించలేడు అని చెప్పేసి సస్పెండ్ చేశారు. తరువాత కేసుని సిబిఐకి అప్పగించారు. తరువాత 1 year 3 monthsకో అంటే దాదాపు 15 నెలల తర్వాత సుధాకర్ అనే వ్యక్తి చనిపోయాడు. సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే కొట్టేశారు, చంపేశారు అంటారు. మాస్క్ అడిగిన విషయం అది తప్పు కానే కాదు. ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకోలేదు. రోడ్డు పైన నానా యాగి చేసి, మీరు అడిగితే నేను కనీసం ఆడియో అయినా ప్లే చేసి వినిపిస్తాను. ఎంత జుగుప్సాకరంగా, ఎంత దారుణంగా అతను తిట్టాడంటే, నరేంద్ర మోడీ గారిని, కేసీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని లకారాలతో నడి రోడ్డు పైన చిత్రీకరిస్తుండగా అతను వీడియో తీసుకోరా అని కూడా తిట్టాడు. అండ్ ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు ఈరోజు వంగల్పూడి అనిత గారు. అసలు తప్పు చేసిన వాళ్ళకి కులమేంటి, దళితులేంటి, ఎవడైతే ఏంటి అంటున్నారు. ఓకే ఫైన్, నేను ఆ మాటతో నేను ఏకీభవిస్తాను. నేను కూడా 2-3 వీడియోలు ఈ విషయం పైన చేశాను, కానీ నేను ఎక్కడ కుల ప్రస్తావన తీసుకురాలేదు. మేబీ న్యూస్ పేపర్లో ఉంటే దాన్ని చదివింటాను, కానీ వ్యక్తిగతంగా నేను కూడా ఆ విషయం పైన నేను ఏకీభవిస్తాను. నేను ఎప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని కూడా కులం అనే దాని మీద నేను మాట్లాడలేదు. కానీ దళిత డాక్టర్ సుధాకర్ అని ఎవరు నానా యాగి చేసింది? ఎవరు అతను ఒక దళితుడని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? ప్రతిరోజు దళిత డాక్టర్ సుధాకర్ అని చెప్పేసి ఊదరగొట్టింది ఎవరు? అండ్
ఈరోజు వంగలపూడి అనిత గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు డాక్టర్ సుధాకర్ని, లేకపోతే ఇంకొకరిని, ఏదో ప్రవీణ్ ఏవో పేర్లు చెప్పి అంటున్నారు. మేము కూడా మిమ్మల్ని అదే ప్రశ్నిస్తున్నామమ్మా. ఆ రోజు పోలీసుల్ని వాళ్ళ పనుల్ని వాళ్ళని ఎందుకు చేసుకొనివ్వలేదు మీరెందుకు నానా యాగి చేశారు? మీరు సైలెంట్గా ఉన్నారా? మీరు సైలెంట్గా ఉన్నారా? వంగలపూడి అనిత గారిని అడుగుతున్నాను. మీరు ఆ రోజు సైలెంట్గా ఉండింటే మేము ఆ రోజు సైలెంట్గా ఉన్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు అని మీరు అడిగేదానికి మీకు అర్హత ఉంటుంది. ఎంత నానాయాగి చేశారమ్మా. మీరు చేస్తే అది కరెక్ట్, మేము చేస్తే అది తప్ప? హోంమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం. ఇక్కడ ఆ పిల్లగాళ్ళు తప్పు చేసింటే శిక్షించండి అని మేము కూడా అంటున్నాం. ఎవరు చట్టాన్ని అతిక్రమించలేరు, ఎవరు చట్టం చేతుల నుంచి తప్పించుకొని పోలేరు. కానీ ఇలా చేయడం, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్లో